విధ్వంసం నుండి విశిష్టతగా మారింది. అనేక పథకాలు, ఉదాహరణకు షాండు 30% రేట్లకు గతంలో కంటే భిన్నంగా దొరుకుతుంది. క్వాలిటేటివ్గా క్వాంటిటేటివ్గా లిక్కర్ పాలసీ మారింది, ఎడ్యుకేషన్ పాలసీ మారింది, హెల్త్ మారింది, సీఎం రిలీఫ్ ఫండ్ అనుకూలంగా వస్తుంది. అదే కాకుండా పవర్ కోత లేకుండా, వాత లేకుండా కరెంట్ ఇస్తున్నాం. జలజీవన్ మిషన్ ద్వారా, అమృత్ పథకం ద్వారా తాగునీరు, చిడుకో హౌసు మరియు ఎన్టీఆర్ హౌసింగ్ రీస్టార్ట్ అయింది. రోడ్లు గుంతలు కూర్చున్నాం. పంచాయతీరాజు, గ్రామీణ ఉపాధి చక్కగా పని జరుగుతుంది. ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. జగన్ రెడ్డి తలకిందులు తపస్సులైన సూపర్ 6 ఆయన కాకూడదు అనుకుంటున్నాడు. అది ఖచ్చితంగా అమలవుతుంది. అభివృద్ధి 100%, సంక్షేమ అభివృద్ధి కాకుండా అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది. ఆల్రెడీ రైల్వే జోన్ ప్రకటించారు. జమ్లోడు కొచ్చాలకు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీకి ఆల్రెడీ రీస్టార్ట్ చేసిన పనులు. గండికోట శాసకీయ ఫండ్స్ 78 కోట్లు రిలీజ్ అయింది. సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, జితేంద్ర సింగ్ కూడా స్వయంగా రావడం జరిగింది. దానికి యునెస్కోలో కూడా కలపబోతున్నాం. ఇది కొత్త కోణం. ఆస్తుల కల్పన జరగబోతుంది. వసతుల కల్పన ద్వారా ఉద్యోగ ఉపాధి పెరగబోతుంది. లేడీస్కు 20 లక్షల రూపాయలు ఎస్హెచ్జి గ్రూపులు. మెప్మా ద్వారా రేషన్ కార్డు డీలర్షిప్లు మార్చినాం. 15 రోజుల పాటు ఈ 1వ తేదీ నుంచి బియ్యం సప్లై కూడా ఇండ్ల దగ్గర ముసలి వాళ్ళు 65 ఏళ్ళు కానీ పెద్ద దివ్యాంగులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికే. కాబట్టి ఇది ఏడాది పాలన సూపర్ డూపర్గా సక్సెస్.